ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన ఆత్మీయులారా, యేసే కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. మరి ఏప్రిల్ మాసం ఈ రోజు చివరి తారీఖు, చివరి రోజు కదండి. మరి దేవుడు ఈ మాసం అంతా ఎంత అద్భుత రీతిగా మనల్ని కాచి కాపాడి పోషించాడు కదండి. అప్పుడే మరి 4 నెలలు గతించిపోతా ఉన్నాయి. మనం చూస్తూ ఉండగానే మన కళ్ళెదుటగానే అలా దొర్లిపోతా ఉన్నాయి కదండి దినాలు. మరి ఈరోజు మందిరంలో మాసాంతర కూడిక ఉందండి సాయంకాలము. మీరందరూ కూడా తప్పకుండా రావాలి. ఈ యొక్క చుట్టుపక్కల ఎవరైతే ఈ జవహర్ నగర్, అరుంధతి నగర్ ప్రాంతం చుట్టూతా ఉన్నటువంటి పరిసర ప్రాంతం ఉన్నటువంటి బిడ్డలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. రండి, మనం అందరం కలిసి దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. సరే అండి, ఈ రోజుకి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. సామెతలు 30, 7, 8, 9 అట్లా 3 వచనాలు చదువుకుందామండి. ఒక వ్యక్తి ప్రార్థన ఇక్కడ మనకు కనబడతా ఉంది. అతను ఎవరంటే 30వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. మొదటి వచనంలోనే కనబడతాడు అతను. దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. చూడండి, ఎవరండి ఈయన? యాకే కుమారుడైన ఆగూరు. ఆగూరు అనే వ్యక్తి ఉన్నాడండి. ఆగూరు తండ్రి పేరు యాకే. అయితే ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఏంటి ఆ ప్రార్థన అంటే చూడండి, 7వ వచనం నుండి నేను చదువుతాను. ఆగూరు చేస్తున్నటువంటి ప్రార్థన అండి ఇది. దేవా, నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ ఆగూరు. ఏమంటున్నాడండి? 2 మనవులు నేను నీతో చేసుకుంటానయ్యా. అయ్యా, నీతో నేను 2 మనవులు నేను చేస్తా అని అంటున్నాడు. ఏంటి ఆ 2 మనవులు అని మనం చదివితే చూడండి, 8వ వచనంలో ఉంటుంది. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. నేను నీతో 2 మనవులు చేసుకుంటాను. నేను చనిపోకముందు, ఈ గొంతులో ప్రాణం ఉన్నంత లోపు, ఈ ప్రాణం పోకముందు, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించయ్యా అని ఆగుడు ప్రార్థన చేస్తున్నాండి. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే 8వ వచనంలో ఉంటుంది చూడండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని ఏంట వ్యర్థమైనవి అని అంటే కొలసీలు రాసిన పత్రికలు ఉంటుంది చూడండి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 అట్లా చదువుతానండి నేను. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుడి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదివినాం కదండి. కొలెస్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6లో చదివిన చూడండి. అవన్నీ కూడా వ్యర్థమైనవి. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. ఇక్కడ ఆగురు చేసినటువంటి ప్రార్థన కూడా అదేనండి. ఏమంటున్నాడంటే వ్యర్థమైనవి, అబద్ధమును నాకు దూరంగా ఉంచయ్యా. అవి నా దగ్గరకు రాకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నేను వాటిలో పడకుండా నాకు దూరంగా ఉంచయ్యా అని ఒక మని అడుగుతాడు. 2 మనలు అడిగాడు. ఒకటి ఇది అనమాట, వ్యర్థమైనది, అలాగే అబద్ధములను దూరంగా ఉంచు అని అంటున్నది. కొంతమంది నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. లేనివి ఉన్నవని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారండి. కానీ ఇక్కడ ఆగురు చేస్తున్న ప్రార్థన ఏంటంటే వ్యర్థమైన దూరంగా ఉంచయ్యా, అలాగే అబద్ధములు నేను మాట్లాడకుండా దూరంగా ఉంచు అని ప్రార్థిస్తున్నాడండి. అలాగే 2వ ప్రార్థన ఏంటి అని అంటే చూడండి, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలించి నా దేవుని నామమును దూషించునేమో అని అంటున్నాడు. చూడండి, ఒకటి ఫస్ట్ ఏమని మనవి చేస్తున్నాడు ఫస్ట్ అని అంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు. అవి నా జోలికి రాకుండా, నేను వాటిలో పడకుండా నాకు దూరంగా ఉంచు. 2వదిగా పేదరికము దయచేయకు నాయన, అలాగే ఐశ్వర్యం కూడా నాకు దయచేయకు. తగినంత నాకు ఇవ్వయ్యా. ఒకవేళ నేను కటిక పేదరికం నాకు ఇచ్చావనుకో, అప్పుడు నేను దూషిస్తానేమో. ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చావనుకో, ఐశ్వర్యంలో నేను మునిగిపోయి డబ్బులతో అహం ఎక్కువైపోయి నేను విసర్జించి నిన్ను మర్చిపోతానేమో. జల్సాలకు అలవాటు పడి, అపవిత్రమైన పనులకు అలవాటు పడి నేను మర్చిపోతానేమో
అని అంటున్నాడు. నిజమే కదండి. కొంతమంది దేవుడు ఆశీర్వదించక ముందు చాలా భక్తి చేసిన వారు చాలా మంది ఉన్నారండి. మంచి భక్తి చేస్తారు. కానీ ఎప్పుడైతే మరి ఆ డబ్బు ఎక్కువైపోయి, సంపద ఎక్కువైపోయి, బిజీ 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 అయిపోయి దేవుడి మర్చిన వారు ఎంతమంది లేరండి? దేవుని సన్నిధిని పూర్తిగా మర్చిపోయిన వారు లేరంటారా? అందుకేనండి ఆగురు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నేను బీదనైపోతే నాకు బీదరికం ఇచ్చావనుకో, పేదరికం ఇచ్చావనుకో, దేవుడు నాకు సహాయం చేయలే, ఏం దేవుడు ఏమో అని నేను దూషిస్తాను నేను. ఐశ్వర్యం ఎక్కువైపోతే చూడండి, మరి సొలొమోను రాజు ఉన్నాడు కదండి, ఎంత ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు, ఎంత ఘనత ఇచ్చాడు. అతనికి ఉన్నంత ఆ సిరి సంపదలు ఏ రాజుకు లేవంట. అంత జ్ఞానమే కానీ, అంత సంపదనే కానీ, డబ్బే కానీ, ధనమే కానీ, పలుకుబడినే, ఖ్యాతే కానీ, అలాగే వరకున్నటువంటి ఆ సైన్యమే కానీ ఏ రాజు కూడా అంత లేరంట. దేవుడు అంతగా అతను ఆస్వాదిస్తే ఏం చేశాడండి? ఆయన సొలొమోను ఏం చేశాడు? దేవుని మర్చిపోలేదా? అంతమంది భార్యలను చేసుకున్నాడు. భార్యలందరూ ఏం చేశారండి? దేవునికి దూరంగా అతని హృదయాన్ని త్రిప్పివేశారు, విగ్రహాల వైపు త్రిప్పివేశారు. దేవునికి దూరంగా మారిపోయాడా లేదా? అంటే ఎక్కువ అవడం కూడా కష్టమేనండి. దేవుడు ఇచ్చాడు, అబ్రహాంకి ఇవ్వలేడా? దేవుడు అబ్రహాము బహుధనవంతుడై ఉండేనని మనం చదువుకుంటాం 13వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అయితే అది దేవుడు మనకిస్తాడు. అయితే మనం ఎలా నడుచుకోవాలి అది మన చేతిలోనే ఉందండి. దేవుడు మనకే వదిలేశాడు. మన జ్ఞానంతో మసులుకోవాలి. దేవుడు ఇచ్చాడు కదా, ఇచ్చింది ఎందుకోరకండి? ఇతరులకు సహాయం చేయడానికి, మందిరంలో దీవెనకరంగా ఉండడానికి, పరిచర్యకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు ఆస్వాదించాడు. అంతేకాని అన్నిటిని మర్చిపోయి జల్సాలు చేయమని, ఈ లోకంలో పడిపోయి లోకల ఏమేమి ఉన్నాయో అవన్నీ అనుభవించడానికి కాదండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆగురు వేస్తున్నట్టు ప్రార్థన మనం చేయాలండి. తగు మాత్రం నాకు దయచేయ్యా, తగు మాత్రం దయచేస్తే నేను ఎప్పుడు నేను స్తుతిస్తూ ఉంటాను అని చెప్తున్నాను. ఎంత చక్కటి మాటలు కదండి. మొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, వ్యర్థమైనవి అబద్ధమును నాకు దూరంగా ఉంచయ్యా. అలాగే రెండో ప్రార్థన ఏంటంటే, పేదరికంనైనను ఐశ్వర్యనైనను నాకు దయచేయకుము, తగినంత దయచేయి. ఏంటి తగినంత అనంటే, చూడండి మరొకసారి నేను చదువుతానండి. 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, పేదరికంనైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైనడలా నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి, యెహోవా ఎవడు అందునేమో, లేక బీదనై దొంగిలించిన దేవుని నామాన్ని దూషించునేమో. చాలా మంది పేదరికం అనుభవిస్తున్న వారు కొంతమంది ఆకలి కడుపు నింపుకోవడానికి దొంగతనం చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారండి చాలా మంది. అట్లా నేను అవ్వతానేమో, నాకు పేదరికం ఇస్తే దొంగతనం చేసి నా దేవుని నామం దూషిస్తానేమో అని భయపడుతూ ఉన్నాడు. ఆయనలో భయం పుట్టింది, భయం కలిగి ఉన్నాడు ఆ వ్యక్తి, ఆగురు అనే వ్యక్తి. మనలో కూడా భయం ఉండాలండి, భయం ఉండాలి. దేవుని యందు ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ మనము ఈ లోకంలో జీవించుదుము గాక. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నా తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మరలా ఈ రీతిగా నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. దేవా, ఇదిగో ఆగురు నీ సన్నిధిలో చేసిన 2 మనవులు నాయన మేము ఈరోజు ధ్యానించాం ప్రభువా. తండ్రి యేసయ్యా, ఎంత హృదయంతో నాయన, మంచి హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించాడు ఆగురు తండ్రి. అలాంటి హృదయం మాకును దయచేయి ప్రభువా యేసయ్యా. నాయన తండ్రి నీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ నేను స్తుతించే భాగ్యమును, నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకందరికి దయచేయండి అయ్యా. ఈ వాక్యాలు వించినటువంటి ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించమని, నీ సన్నిధిని బిడ్డలకందరికీ తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు యేసయ్య సఫలము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.